బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో 3 నెలల రేషన్ పంపిణీ షురూ అయింది. 3 నెలల రేషన్ ఈ నెలలోనే ఇస్తుండటంతో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి తోడు 3 నుంచి 6 స్మార్ట్ బయోట్రిక్ తీసుకోవాల్సి వస్తుందని, దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి 10 నిమిషాలకు పైనే పడుతుందని, దీంతో రేషన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రేషన్ షాపులలో సరిపోను సన్నబియ్యం స్టాక్ను రెడీ చేశారు. స్టాక్ అయిపోయిన వెంటనే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 91,083 లక్షల రేషన్ కార్డులు ఉండగా 3,10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించాల్సి ఉంది. ఒకేసారి 3 నెలల రేషన్ అందిస్తున్న నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైతుల నుంచి మద్దతు ధరలు అదనంగా మరో 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి సన్న వడ్లను మిల్లలతో మిల్లింగ్ చేసి సిద్ధం చేశారు. ప్రాథమికంగా వచ్చిన సన్న బియ్యం వచ్చినట్లే స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,349 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. రేషన్ షాపు కెపాసిటీని బట్టి దఫాలుగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 3 నెలల రేషన్ పంపిణీ షురూ అయింది. 3 నెలల రేషన్ ఈ నెలలోనే ఇస్తుండటంతో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికి తోడు 3 నుంచి 6 నెలల బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి 10 నిమిషాలకు పైనే పడుతుంది. దీంతో రేషన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రేషన్ షాపులో సరిపోను సన్నబియ్యం స్టాక్ను రెడీ చేశారు. స్టాక్ అయిపోయిన వెంటనే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 91,083 లక్షల రేషన్ కార్డులు ఉండగా 3,10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించాల్సి ఉంది. ఒకేసారి 3 నెలల రేషన్ అందిస్తున్న నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు 5,058 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైతుల నుంచి మద్దతు ధరను అదనంగా మరో 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి సన్నవడ్లు మిల్లలతో మిల్లింగ్ చేసి సిద్ధం చేశారు. ప్రాథమికంగా వచ్చిన సన్న బియ్యం వచ్చినట్లే స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,349 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. రేషన్ షాపు కెపాసిటీని బట్టి దఫాలుగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.